అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్. ఈరోజు మీ ఆహ్, ఈ ఈ వీక్ ఎవరెవరు క్లాస్ అటెండ్ చేశారు? మీ లైఫ్‌లో ఏ ఒక చేంజెస్ మీరు చేసుకోవాలి? ఏంటి గైడెన్స్ అనేది ఈరోజు మనం చూస్తున్నాము. మీ ఎనర్జీ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి కంప్లీట్‌లీ మీ ఎనర్జీ, మీ బ్లాకేజెస్ ఏముంది? దేని మీద మీరు వర్క్ చేయాలి అనే ఒక గైడెన్స్ ఇది కంప్లీట్‌లీ. మీ స్వాదిష్టాన చక్ర బ్లాకేజెస్ ఉంది. కాబట్టి మీరు మీ స్వాదిష్టాన చక్రం మీద వర్క్ చేయాలి. చాలా సుఖంగా బతకడం కూడా, మరి చాలా ఏమీ లేనట్టుగా బతకడం కూడా 2 కూడా ఈ చక్రాన్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి, ఏముందో దాంట్లోనే హ్యాపీగా బతకడం నేర్చుకోండి. అండ్ చాలా భగవంతుడు మీకు రిచ్‌గా పెట్టుంటే కొంతమంది డబ్బు అనేది అంత కొంచెం మోహమాయ స్పిరిచువల్లీ చేంజ్ అయ్యేటప్పుడు డబ్బు అంటే మోహమాయ, దాని నుంచి దూరంగా ఉండాలి. ఎంత గొప్ప శ్రీమంతులైనా కూడా చాలా కొంచెం పేదరికంలో బతుకుతారు. ప్రొఫెషనలీ అన్నప్పుడు కొంచెం మంచిగానే ఉంటారు గానీ, పర్సనల్ లైఫ్ వచ్చినప్పుడు వాళ్ళు కనిపించేదే ఒక చాలా లైఫ్ స్టైల్‌ని చేసుకుంటారు స్పిరిచ్యువల్ పర్సన్స్. స్పిరిచువాలిటీలో మనం ఉన్నామన్న తర్వాత భగవంతుడు మనకిచ్చింది మంచిగా అనుభవించాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళము. కాబట్టి ఉన్నప్పుడే దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. ఇన్ ఎ పాజిటివ్ వే. మంచి మంచి భోజనాలు తినడం కావచ్చు, మంచి బట్టలు వేసుకోవడం కావచ్చు, నగలు వేసుకోవడం కావచ్చు, మంచి మంచి ప్లేసెస్‌కి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఎంజాయ్ చేయడం కావచ్చు. లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. కష్టపడి సంపాదించేదెందుకు? అవన్నీ కూడా అనుభవించడానికి. కొంతమంది ఎంత రిచ్‌గా ఉంటారు అంటే, ఎంతో సంపాదిస్తున్నారు. ఒక్క, ఒక్క జ్యువెల్ కూడా వేసుకోరు ఒంటి మీద. చాలా సింప్లిసిటీ నాకిలాగే ఇష్టం అని అంటారు. అది కూడా చక్రస్ బ్లాకేజ్ చేస్తుందండి. సో, భగవంతుడు మాకు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించకుండా దాన్ని గూడా ఇలా వేస్ట్ చేస్తున్నారు అని దేవుడికి కూడా బాధవుతుంది. కాబట్టి మీకు ఆ ఒక బ్యాలెన్స్ అనేది మీరు మీ లైఫ్‌లో బ్యాలెన్స్ చేయాలి అనేదుంది. ఇంకా మీరు పేదరికంలో ఉన్నారు అంటే డబ్బుని మీరు నెగెటివ్‌గా చూస్తూ ఉండొచ్చు. డబ్బు డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు మహాలక్ష్మి కాబట్టి, మహాలక్ష్మిని ఇగ్నోర్ చేసినా, తప్పుగా చూసినా, దాన్ని నెగ్లెక్ట్ చేసినా మహాలక్ష్మికి నచ్చదు. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్‌లోకి మీరు తీసుకొని రావాలి. ఓకేనా? ఈగో కార్డ్ 2, 2 వచ్చింది. హైలీ ఈగోయిస్టిక్ పర్సన్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకే మెసేజ్ 2 కార్డ్స్‌లో వచ్చింది అంటే మీరు మీ అహంకారం మీద వర్క్ చేయాలి. ఇంకా వర్క్ చేయాలి. ఎందుకంటే కొంతమంది చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేటట్టుగా కనిపిస్తారు. ఈగో అనేది మన హరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. దాంట్లో అహంకారం కూడా ఒకటి ఈగో. ఓకేనా? ఈ ఒక నెగటివిటీ మనం దాని మీద ఎంత వర్క్ చేసినా కూడా మన లోపల అది చాలా దాగి ఉంటుంది. ఇది మా మ్యామ్ చెప్పేవారు. అది నా అనుభవంలో నేను చూసాను. సో, నేనెంత డౌన్ టు ఎర్త్ పర్సన్, నేను ఈగోని కంప్లీట్‌గా గెలిచేసాను అని నేననుకుంటే చాలు, అవునా! ఉండు అని నాలో ఇంకా ఎంత ఈగో ఉంది అనేది నాకే చూపించేవారు. ఈ ఒక్క జర్నీలో మీకు కూడా ఇదే అయ్యేది. మీరు మీ నెగటివిటీ మీద దేని మీదైనా నేను వర్క్ చేశాను, దీన్ని గెలిచేసాను అనుకున్నప్పుడు, దానికి తగ్గినట్టుగా టెస్ట్ మన ముందుకొస్తుంది. కాబట్టి మనం దాని మీద వర్క్ చేయడం, దాంట్లోనూ ఈగో మీద వర్క్ చేయడం, నేను నా ఈగో మీద ఎంత వర్క్ చేశానో. సో, ఈగో మీద వర్క్ చేయడం కూడా చాలా పెద్ద గొప్ప టాస్క్. ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాం మనం, ఎంత మన ఈగో మీద వర్క్ చేశామన్నా కూడా, మన లోపల ఈగో ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కొంతమంది చాలా ఈగోయిస్టిక్ అనేది చూపిస్తున్నాయి. ఆ ఫోటోని చూడండి. తిరిగించుకున్న విధానం గాని, ఆహ్, వాళ్ళు ఎంత ఈగోయిస్టిక్ అనేది ఫోటోలో కనపడుతుంది. ఇక్కడ లాస్ట్ కార్డ్ ఒకటుంది కదా! గ్రీన్ మ్యాన్ 2 ఉండేది.
దాంట్లోనూ కూడా దాంట్లో కావాలంటే మీరు చదవండి. దాంట్లోనూ ఉంది ఈగో. సో, మీరు మీ ఈగో మీద ఇప్పుడు చాలా వర్క్ ఉండింది. అండ్ నేను అందుకే ఎప్పుడైనా నేను చేస్తున్నాను అని నా నోటి నుంచి వస్తున్నాయంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ అది అహంకారంగా నా నెత్తి మీద ఎక్కుతుంది అనేది నాకు రియలైజ్ అయ్యింది. కాబట్టి గురు పెద్దల ఆశీర్వాదం, అమ్మ నాన్నుల పుణ్యం, నా శివుడి దయ. నేనెక్కువ శివుడి దయ అంటాను. ఎందుకంటే నా శివ నాకు అంత చేస్తున్నారు కాబట్టి, అంతా నా శివుడి దయ. ఆయన చేస్తున్నారు. ఇలాంటిదే నేను దానికోసం నా కంప్లీట్ ఈగో మీద నేను వర్క్ చేశాను. అంటే ఇప్పుడు ఈ ఒక రూట్ తీసుకున్నాను నేను. నా శివుడి దయ అంతా ఇప్పుడు నేనేం చేస్తున్నా అని నా క్లాసెస్‌లో కూడా నేను చెప్పాను. నా ఈగో కంప్లీట్‌గా నా నుంచి దూరంగా ఉండాలి. ఓకే. నా లోపల నుంచి ఈగో మీద కంప్లీట్‌లీ వర్క్ చేశాను. అది నా నుంచి బయట తరిమికొట్టాను. కానీ అది ఇంకా నా లైఫ్‌లోకి రాకూడదు. అందుకు ఈ ఒక్క దారి. అందుకే నేను చేశాను అనేది ఎప్పుడైనా నోట్లో నుంచి వస్తుందంటే, భగవంతుడు మన చేత చేపిస్తున్నారు. ఈరోజు మన దగ్గర ఏదున్నా కూడా మనకి సక్సెస్, నేము, ఫేము, సంపాదన, అట్‌లీస్ట్ 2 పూట్ల భోజనం ఉంది మన దగ్గర అన్నా కూడా అది భగవంతుడు మనకి పెడుతున్న భిక్షే కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడికి ఆ ఒక్క గ్రాటిట్యూడ్ చెప్పండి. వాళ్ళ నుంచి అవుతుంది అన్నప్పుడు ఈగో మీద కంప్లీట్ కంట్రోల్ మీకొస్తుంది. అందుకే ఇది నేను కూడా ఇదే టెక్నిక్ వాడతాను కాబట్టి, మీకు కూడా అదే నేర్పించాను. ఈగో క్లాస్ నేర్పేటప్పుడు సేమ్ ఈ ఈ దీని మీదనే వర్క్ చేద్దాం. నెక్స్ట్ అయినంత మీరు మీరు చేసే పనిలో ఒక చాలా మందికి హెల్ప్ అయ్యేంత పని ఏదైనా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అయినంత మీ నుంచి ఎవరికి ఒక నలుగురికి, 10 మంది, ఒక 100 మంది, 1,00,000 మంది, కోట్ల మంది మీ చేత ఎంతమందికి చేయడానికి అవుతుందో అంత చేయండి. బట్ ఇన్ అ సర్టెన్ వే. అందుకే అదంతా ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఎంత చేయొచ్చు? మన కెపాసిటీ ఏంటి? మన కెపాసిటీని ఎలా పెంచుకోవచ్చు? ఇవన్నీ నేర్చుకోవాలంటే గురువు ఒక గైడెన్స్ అనేదే అక్కడ మీకు వర్క్ అయ్యేది. కాబట్టి కొంతమంది ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కూడా కాదిక్కడ. వాళ్ళకి లేనప్పుడు కూడా గివింగ్ హ్యాండ్ చాలా ఎక్కువుంటుంది కొంతమందికి. అది కూడా తప్పు. కొంతమందికి ఎంత ఉన్నా కూడా ఎడమ చేతిలో కాకని కూడా వాళ్ళు ఇలా తరంగొట్టరు. ఎంచుల చేత. ఆ చేతిలో ఉన్న ఒక ముక్క పడిపోతుందేమో అనేటట్టుగా హెవీలీ కంజూస్. సో, ఈ 2 కూడా చాలా డేంజరస్. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేయాలి. ఆహ్, హ్మ్, మీ సంపాదనలో ఇంత పర్సెంటేజ్ అనేది మాత్రమే మీరు హెల్పింగ్‌కి ఆహ్, ఆహ్, యూజ్ చేసుకోవాలి. కాబట్టి మీరు చేసే పని మీరు ఏ ప్రొఫెషన్‌లో అయినైనా ఉండండి. మీరు చేసే పని నుంచి 10 మందిలకి హెల్ప్ అవ్వాలి. అలాంటి పనులు మాత్రమే చేయాలి అని ఇక్కడ చూపిస్తున్నాయి. ఆహ్, హ్మ్. మీ యొక్క స్పిరిచ్యువల్ ఎదుగుదలకి కొన్ని సింబల్స్ అనేది మీ లైఫ్‌లో వాడాలి అనేది ఇక్కడ ఉంది. కొంతమందికి ఓం ఇష్టం అవ్వచ్చు. మీకేమి ఇష్టం అవుతుంది అది చూస్ చేయాలి. ఇక్కడ నేను ఊరికే మీకు ఉదాహరణ ఇస్తున్నాను అంతే. ఏంజెల్స్ ఫోటోస్ అవ్వచ్చు, లేదంటే స్వస్తిక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ సింబల్స్ కాబట్టి, మీ యొక్క స్పిరిచ్యువల్ ఎదుగుదలకి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. లైఫ్ మిషన్ మీ సోల్ పర్పస్ ఏంటి? దాన్ని కనుక్కొని దాని మీద వర్క్ చేయండి. దాని నుంచి మీరు ఎంత మందికి హెల్ప్ చేయడానికి అవుతుంది. దాని నుంచి ఒక మీ యొక్క రీయూనియన్ కావచ్చు, డివైన్ రీయూనియన్ కావచ్చు, ఇవన్నీ మీకు అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ 3 కార్డ్సు వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి. మీ యొక్క సోల్ పర్పస్ మీద వర్క్ చేయాలి అని 3 కార్డర్స్ వచ్చింది. కాబట్టి దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి. బికాజ్ మీ సోల్ పర్పస్ ఏంటో మీకు ఇప్పటి వరకు తెలియలేదు అంటే దాన్ని తెలుసుకోండి. దాని మీద వర్క్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చి మీ లైఫ్‌లో పాజిటివ్ షిఫ్ట్స్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి. నెగటివిటీ నుంచి పాజిటివ్‌గా షిఫ్ట్ అవుతున్నాయి లైఫ్. అది మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుండొచ్చు. మీ ఆఫీసు, మీ వర్క్ చేంజ్ అవుతుండొచ్చు. లేదంటే మీ ఇల్లు ఖాళీ చేసి
వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుండొచ్చు. మీ ఒక స్టోరీకి తగ్గినట్టుగా తీసుకోండి. సంథింగ్ చాలా పాజిటివ్‌గా మారుతున్నాయి మీ లైఫ్ అనేది క్లియర్‌గా ఇక్కడ చూపిస్తున్నాయి. ఆహ్, ప్రేమ విషయాల్లో హార్ట్ బ్రేక్స్ అయ్యుండొచ్చు, లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, నమ్మిన వాళ్ళే మోసం చేసుండొచ్చు. దాని నుంచే మీ హార్ట్ చక్ర కూడా మీకు బ్లాకేజెస్ ఉంది. దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి. యాక్చువల్లీ కన్నడ రీడింగ్‌లో కూడా ఈ కార్డొచ్చింది. అందరూ బాధలో ఉన్నారు. ప్రేమించి ప్రేమ నుంచి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది క్లియర్‌గా కనపడుతున్నాయి. సో, ఆ బాధల నుంచి, ఎమోషనల్ బ్లాకేజెస్ నుంచి మీరు బయటకు రావాలి. కాబట్టి దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి. కొంతమంది చాలా సెల్ఫిష్‌నెస్‌గా ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. కొంతమంది చాలా వాళ్ళు బాగుండు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి అనేటట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఉండదు. ఇది ఓవరాల్ అందరికీ కూడా మెసేజ్ కాబట్టి మీకెంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే కార్డ్ ఫోర్తొచ్చింది. నేను ఇక్కడ కొంచెం కార్డే చూపిస్తాను. కానీ ఇక్కడ రీడింగ్‌లో నేను వేరే వేరే కార్డ్స్ తీసుకుంటూ ఉంటాను. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఫోర్త్ కార్డొచ్చింది. ఒక్క రీడింగ్‌లో 4 కార్డ్ ఒకే మెసేజ్ వచ్చింది అంటే మీ సోల్ పర్పస్ ఏంటో కనుక్కొని దాని మీద వర్క్ చేయాలి అనే క్లియర్ మెసేజ్. మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్తున్నాయి ఈ ఒక మెసేజ్. సో, మీ సోల్ పర్పస్ ఏంటో కనుక్కోండి. దానికి తగ్గినట్టుగా మీ వర్క్‌ని చేంజ్ చేసుకోండి. మీ దగ్గర ఏముందో దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయండి. ఆల్రెడీ భగవంతుడు మీకు 2 పూట్ల భోజనం ఇచ్చినా కూడా, అది కూడా లేకుండా బతుకుతున్న వాళ్ళని చూసి భగవంతుడు నాకు 2 పూట్ల భోజనమైనా ఇచ్చారు అనేటట్టుగా మనశ్శాంతిగా బతకండి. దాని నుంచి మీ లోపల ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ అనేది క్లియర్ అవుతుంది. దాని నుంచి మీరు అబండెన్స్ లైఫ్‌ని లీడ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత చాలా నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. చాలా నెగెటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కొంచెం బ్లాకేజెస్ ఉంది. కొన్ని ఎమోషనల్లీ చాలా హర్ట్ అయ్యారు. అండ్ దాని నుంచి కొత్తగా వస్తున్న దాన్ని కూడా నమ్మడానికి మీకు భయమేస్తున్నాయి. చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడా నాకు మోసం అయితే ఎలా అనేటట్టుగానే ఆలోచిస్తున్నారు. మన ఈగో మైండ్‌సెట్. ఇది కూడా ఈగో మైండ్‌సెట్టే. మన ఈగో మనల్ని వదలదు ఎప్పుడు కూడా. మైండ్ మనల్ని చాలా బ్లాక్ చేస్తుంది. మైండ్ మన కంట్రోల్‌కి రావడానికి చాలా మన మీద వర్క్ చేయాలి. కాబట్టి ఇంకా హెవీ నెగెటివ్ థాట్స్ రావడం, హెవీ నెగెటివ్‌గా థింకింగ్ ప్యాటర్న్ ఉంది. దాని మీద మీరు వర్క్ చేయాలి. హీలింగ్ బాడీ మసాజ్ తీసుకోవడం, లెగ్ మసాజ్ తీసుకోవడం ఇవన్నీ కూడా మీ యొక్క హీలింగ్‌కి మీకు ఇంకా హెల్ప్ అవుతుంది కాబట్టి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ బాడీ మసాజ్ తీసుకోండి. మంచి ఆయుర్వేదిక్ కానీ ఆహ్, మంచి గుడ్ హెర్బ్స్ ఉన్నది ఆహ్, వితౌట్ ఎనీ హార్మ్‌ఫుల్ కెమికల్స్ అలాంటిది మంత్లీ ఒక 2 టైమ్స్ బాడీ మసాజ్ తీసుకోవడం మీకు చాలా హెల్ప్ అవుతుంది హీలింగ్ దీంట్లో. ఎందుకంటే ఆ బ్లాకేజెస్ అనేది బాడీ ఏ ఒక మూలలో కూర్చొని ఉంటుందో తెలీదు. ఒక్కొక్క మీరు ఎంత డీప్‌గా వెళ్తూ పోతారో, ఆ పెయిన్ అంతా ఒక్కొక్కటే బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. మెయిన్‌లీ ఇక్కడ మీ యొక్క లెగ్ మసాజ్ చేసుకోవాలి. యెస్. బాడీ అండ్ లెగ్ 2 కూడా అట్‌లీస్ట్ మంత్లీ 2 టైమ్స్ అయినా చేసుకోండి. అయినంత స్తోమత ఉన్నవాళ్ళు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్లాకేజెస్ నెక్స్ట్ క్లాసెస్ మీరు అటెండ్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఒక విషయానికి ముందుకు వెళ్తున్నారు. ఇంకా డీప్ వెళ్ళడానికి మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటున్నారు అనేటట్టుగా. బాడీ పెయిన్స్ వచ్చిందంటే చాలా మెడిసిన్స్, ఇంజెక్షన్ అవన్నీ తీసుకోవడం వద్దు. పెయిన్ కిల్లర్స్ వాడండి. నేను చాలా బాడీ పెయిన్ ఫీల్ అయితే మాత్రమే నేను క్లినిక్ వెళ్ళేది, ఇంజెక్షన్ తీసుకునేది, టాబ్లెట్స్ మింగేది. అదర్‌వైస్ కొంచెం కొంచెం పెయిన్ ఉంది అంటే నేను నేను తట్టుకుంటాను అండ్ పెయిన్ కిల్లర్ రాసుకుంటాను. దాని నుంచే తర్వాత మళ్ళీ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తాను. అలాగే హీల్ చేసుకుంటాను గానీ, నేను మెడిసిన్స్ ఎక్కువ తీసుకోను. ఆల్‌మోస్ట్ తీసుకోను. చాలా పెయిన్ ఎక్కువైపోయింది. నాకు తట్టుకోవడమే అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే నేను మెడిసిన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్ ఏదైనా తీసుకునేది.
కొన్ని సార్లు అలా మీకు అంత డీప్ మెడిటేషన్ నేనేమి చేయించట్లేదు. అది చాలా డీప్ హీలింగ్ వెళ్ళినప్పుడు అలా అవుతుంది. బట్ నేను ఆ డీప్ హీలింగ్ టైమ్‌లోను కూడా అయినంత నా పెయిన్‌ని తట్టుకున్నాను. అండ్ పెయిన్ కిల్లర్స్ వాడతాను. ముందుకు వెళ్తూ ఉంటాను. నెక్స్టు మీకు అయినంత గ్రీన్ జ్యూసెస్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్‌గా గ్రీన్ ఫ్రూట్స్ అలాంటిది స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ ఏముంటుందో అది మీరు ఎక్కువ వాడాలి అనేది ఇక్కడ క్లియర్‌లీ చూపిస్తున్నాయి. ఎందుకంటే మీ హార్ట్ చక్ర బ్లాకేజెస్ ఉంది కాబట్టి, హార్ట్ చక్ర, అనాహత చక్ర గ్రీన్ కలర్ ఉంటుంది. మన ఒక చక్రాస్‌కి ఆహ్, మ్యాచ్ అయ్యే కలర్స్‌ని ఫుడ్‌గా తీసుకున్నప్పుడు మన హీలింగ్‌కి అది కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు గ్రీన్ వెజిటేరియన్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవన్నీ కొంచెం మీరు వాడాలి. అయినంత ఆహ్, పార్క్‌లో ఎక్కడ చెట్లు పుట్లు ఎక్కువుంటాయి దాంట్లో మీరు చెట్టు నాటడం అనే ఫార్మింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద వర్క్ చేయండి. దాని నుంచి మీ యొక్క హార్ట్ చక్ర హీల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రీస్ మధ్యన ఉండడం వలన కూడా వాళ్ళతో మాట్లాడండి. ట్రీస్‌తో ఆహ్, ప్లాంట్స్ ఉంటాయి కదా! దానితో అంతా మాట్లాడేటప్పుడు అవి మనల్ని హీల్ చేస్తుంది. కాబట్టి మీరు దాంతో కూడా మాట్లాడడం మీకు హీలింగ్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరు ఫైనాన్షియల్లీ కష్టాల్లో ఉన్నారు. మీరు సంపాదించడం అనేది చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు. మీరు ఎప్పటి వరకు చాలా కష్టపడి నేను సంపాదించాలి అనుకుంటారో, అప్పుడు వరకు మీకు రావాల్సిన ఒక అబండెన్స్ లైఫ్ అనేది మీకు అంత ఈజీగా రాదు. నేను ఈజీగా సంపాదించగలను అనే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో వచ్చినప్పుడు మీకు మనీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చాలా, చాలా బెటర్ దెన్ బెటర్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్‌ని మీరు లైఫ్‌లో లీడ్ చేస్తారు అని ఇక్కడ వచ్చింది. లాస్ట్ మెసేజ్ కన్నడలో ఇదే వచ్చింది. తెలుగులో ఇదే వస్తున్నాయి. సో, యెస్, మీకు ఈరోజు ఈ వీక్‌లో మీరు ఇన్ని చేంజెస్ మీ లోపల తీసుకొని రావాలి అనే మెసేజెస్ వచ్చింది. ఆల్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏదేది వస్తుందో చూద్దాము. ఇప్పుడు సద్యానికి మెయిన్‌లీ మీకు 4 కార్డ్స్ వచ్చింది. మీ సోల్ పర్పస్ మీద వర్క్ చేయాలి. మీ చేత అయినంత మందికి మీరు హెల్ప్ చేయాలి. మెయిన్ మెసేజ్ వచ్చింది ఇక్కడ ఈ వీక్ మీకు. నెక్స్ట్ మండే క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రాన్స్‌ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. Bye and love you all.